టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఒక వింత పరిస్థితి నెలకొంది. తాము సృష్టించిన ఏఐ మోడల్స్ ఎంత శక్తివంతంగా మారుతున్నాయంటే అవి తమ నియంత్రణ దాటిపోతాయేమోనని ఓపెన్ ఏఐ సంస్థ స్వయంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏఐ వల్ల తలెత్తబోయే తీవ్రమైన సైబర్ భద్రతా ముప్పులను ఎదుర్కోవడానికి ఓపెన్ ఏఐ ఇప్పుడు ఒక హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ కోసం వేట మొదలు పెట్టింది. ఈ అధికారి ప్రధాన బాధ్యత ఏంటంటే ఏఐ మోడల్స్ వల్ల వచ్చే ముప్పులను ముందే అంచనా వేసి ప్రపంచాన్ని సైబర్ విలయం నుండి కాపాడటం. శ్యామ్ ఆల్ట్మాన్ ప్రకారం రాబోయే రోజుల్లో ఏఐ మోడల్స్ అత్యంత సంక్లిష్టమైన జీరో డే అటాక్స్ వంటి సైబర్ దాడులను నిర్వహించే సామర్థ్యాన్ని పొందుతాయి. అంటే సాఫ్ట్వేర్ సంస్థలకు కూడా తెలియని లోపాలను ఏఐ కనిపెట్టి దాడులు చేయగలదు. ఈ సవాళ్లను ఎదుర్కోవడం కోసం ఓపెన్ ఏఐ ఒక పటిష్టమైన డిఫెన్స్ యూనిట్ ను నిర్మిస్తోంది. శ్యామ్ ఆల్ట్మాన్ ఈ కొత్త ఉద్యోగాన్ని అత్యంత ఒత్తిడితో కూడిన పాత్రగా అభివర్ణించారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏఐ శక్తులకు మానవాళికి మధ్య ఒక రక్షణ కవచంలా నిలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టెక్ దిగ్గజాల మధ్య ఏఐ యుద్ధం నడుస్తోంది. గూగుల్ తన జెమిని 3.0 మోడల్ను విజయవంతంగా విడుదల చేయడంతో దానికి పోటీగా ఓపెన్ ఏఐ కూడా అనుకున్న సమయం కంటే ముందే చాట్ జీపీటీ 5.2ను విడుదల చేసింది. అయితే ఈ పోటీలో భద్రతను విస్మరిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సమాచారాన్ని ఇచ్చే ఏఐ మోడల్స్ కంటే స్వయంగా పనులను పూర్తి చేయగల ఏఐ ఏజెంట్ల వల్ల అసలు ముప్పు పొంచుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ ఏఐ అభివృద్ధి అనేది ఇప్పుడు కేవలం ఒక ఆర్మ్స్ రేస్ లాగా మారిపోయింది. పారదర్శకత, భద్రత కంటే ఎవరు ముందు కొత్త వెర్షన్లు తెస్తారన్న దానిపైనే దృష్టి పెడుతున్నారు. మనం సృష్టించిన కృత్రిమ మేధస్సు మనల్నే బోల్తా కొట్టించక ముందే మేల్కొనాలని శ్యామ్ ఆల్ట్మాన్ సంకేతాలు పంపుతున్నారు.